హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో నార్మల్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ఆన్లైన్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. అదే వీడియో ఆన్ టైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. మూవీ రన్ టైం అయితే 1 hour 30 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి నార్మల్ అని ఒక స్మాల్ టౌన్ లో సెటప్ అయి ఉంటుంది భయ్య. మెయిన్ లీడ్ అయిన ఉలిసెస్ రిచర్డ్సన్ షెరీఫ్ కింద, టెంపరీ షెరీఫ్ కింద ఆ స్మాల్ టౌన్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది. తను వెళ్ళిన టైంకి ఒక బ్యాంక్ రాబరీ అయితే జరుగుతుంది అనమాట. ఆ బ్యాంక్ రాబరీని అడ్డుకుందామని వెళ్ళిన షెరీఫ్ కి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరుగుతాయి ఆ బ్యాంక్ లోపల. అసలు అక్కడ ఏం జరిగింది, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఏంటి, అసలు ఈ నార్మల్ టౌన్ లో ఏం జరుగుతుంది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ లైక్ ఫన్ వాచ్ అని చెప్తా. ఎంటర్టైన్మెంట్ కి సరదాగా టైం పాస్ కి చూద్దాం అనుకుంటే చూడండి. ఎందుకంటే మరీ గొప్పగా తోపు అని చెప్పుకునేంత సూపర్ మూమెంట్స్, సూపర్ స్టోరీ కూడా లేదు. అలా అని చెప్పేసి మరీ తీసిబాడేసి టైం వేస్ట్ అయిపోయింది అన్నంత వరస్ట్ మూమెంట్స్ కూడా ఏం లేవు. జస్ట్ అలా టైం పాస్ అయిపోద్ది అంతే. ఫస్ట్ 10 to 20 minutes ఓపిక చూస్తాయి. ఆ సెటప్ అదంతా టైం తీసుకుంటారు ఆ నార్మల్ టౌన్ గురించి సెటప్ చేయడానికి. అది కొంచెం పక్కన పెట్టేస్తే దాని తర్వాత మూవీ అంతా కూడా సరదాగా వెళ్ళిపోతుంది భయ్య. ఆ కిల్లింగ్ సీక్వెన్సెస్, ఆ గన్ ఫైరింగ్ సీక్వెన్సెస్ అండ్ యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా ఫన్నీగా డార్క్ కామెడీని యూజ్ చేసుకుని ప్రజెంట్ చేస్తారు. సో అదంతా కూడా మంచిగా టైం పాస్ అయిపోద్ది. అండ్ మెయిన్ గా ఒక యాకుజా విలన్ అన్న దాన్ని ప్రజెంట్ చేస్తారు అనమాట. ఆ థీమ్ ని చాలా డంబుగా ఉంటుంది. అండ్ ఆ డంబుగా ఉండడం వల్ల మనకు వర్కౌట్ అవుతుంది అనమాట. అంత గొప్పగా చూపించి అంత కామెడీగా తేల్చేసారంటారా నా ఫీల్ అయితే వస్తుంది అనమాట. చాలా ఫన్నీగా ఉంటుంది అదంతా కూడా. అండ్ ఇంకా క్లైమాక్స్ లాస్ట్ 20 to 30 minutes ఆ మూవీ అంతా కూడా నాకు చాలా ఫన్నీగా అనిపించింది. అంటే యాక్చువల్లీ కామెడీ అన్నది మీకు ఇక్కడ ఏమి పెద్ద మూమెంట్స్ లో మీ కన్వర్సేషన్స్ లో గట్రా ఉండదు, గన్ ఫైరింగ్ లోనే ఉంటుంది అనమాట. ఆ చేసింగ్ సీక్వెన్సెస్ లో అండ్ ఆ గన్ ఫైరింగ్ సీక్వెన్సెస్ లోనే కామెడీ జనరేట్ చేస్తారు. సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎంటర్టైనింగ్ అనిపించింది. సో దానివల్ల టైం పాస్ అయిపోయింది అంటున్నా మూవీ. అండ్ ఆ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. మెయిన్ గా ఆ నార్మల్ టౌన్ లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని డంబ్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. అండ్ మేయర్ క్యారెక్టర్ కానీ, షెరీఫ్ పక్కన ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసే క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఒక ఫన్నీ వైబ్ అయితే క్రియేట్ చేస్తాయి. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే చెప్తున్నా స్టోరీ పరంగా పెద్ద సూపర్ స్టోరీ ఏం కాదు. చాలా సినిమాల్లో చూసిన స్టోరీ ప్లాటే, చాలా థిన్ స్టోరీ లైన్ అనమాట. అండ్ ఓవరాల్ గా మూవీ కూడా చాలా పాయింట్లెస్ గా ఉంటుంది, బేస్లెస్ గా ఉంటుంది. సో ఎక్కువ లాజికల్ గట్ట పట్టించుకోవద్దు. మరి పెద్ద స్టోరీ కావాలని చూస్తే మాత్రం ఇక్కడ అదే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు అనమాట. సరదాగా టైం పాస్కి ఏం లేవు, చూద్దాము టైం పాస్ అవుతే చాలు అనుకుంటే గివ్ ఇట్ ట్రై, వర్కౌట్ అవుతుంది. లేదంటే లేదు భయ్య. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే వైలెన్స్ హెవీగా ఉంటుంది. మరి ఆ గన్ చేసిన సీక్వెన్సెస్ లో కొంచెం ఆ గోర్ విజువల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట. వాటి పరంగా పర్లేదు అనుకుంటే చూడండి. మరి బోల్డ్ కంటెంట్ అయితే ఏం లేదు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ దెన్ లవ్ యూ ఆల్, బై.